హలో ఎవరీవన్, వాట్సాప్ టెలిగ్రామ్. సో వాట్సాప్ టెలిగ్రామ్కి సిమ్ ఉంటేనే సేవలు అందించే విధంగా కేంద్రం ఒక కొత్త రూల్ తీసుకొచ్చినట్టుంది. సో అయితే దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. దీనివల్ల కాస్త ఉపయోగం కూడా జరుగుతుందనే చెప్పాలి. సో ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. సార్ దీనివల్ల యూసే అంటారా? సైబర్ మోసాలు, సైబర్ నేరగాళ్ళు దందాలు చేస్తున్న నేపథ్యంలో ఇవి దృష్టిలో పెట్టుకొని మామూలుగా ఇలాంటి చేంజెస్ వచ్చాయనుకోవచ్చు. చేసే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే అంటే 2026 నుంచి ఇది అమలు చేయాలని కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసిందంట. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ద్వారా, ట్రాయ్ అంటారు. అంటే రీసెంట్గా మీరు వార్త విన్నారు లేదో, ఇక్కడ మన హైదరాబాద్ ఎర్రగడ్డలోనే ఒక డాక్టరు తను ఫేస్బుక్లోను వాట్సాప్లోను పరిచయమైన డాక్టర్ ద్వారా, ఆయన డాక్టరు అటువైపు మరి ఫ్రెండ్ డాక్టర్ కాదు తెలియదు, మనం షేర్స్లో ఎంత అమౌంట్ పెడదాం ఇది పెడదామని మాట్లాడుకున్నారంట. సరే అని చెప్పి ఈయన ఆల్మోస్ట్ 12 కోట్ల వరకు అంత పెట్టాడంట షేర్స్ సంబంధించి. మంచి ప్రాఫిట్స్ కూడా చూపించిందట ఆవిడ. సో టోటల్గా అకౌంట్లో 34 కోట్లు ఉన్నట్టుగా చూపించింది. సరే షేర్ పంచుకుందాం, 12 కోట్లు 34 కోట్లు అయింది అంటే సరే వస్తానని ఇంకా అప్పటి నుంచి ఫోన్ పనిచేయట్లేదు, రావట్లేదట. సో ఇట్లా చాలా సైబర్ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ జనరల్గా వాట్సాప్ అనేది ఎలా పనిచేస్తుందంటే, డివైస్ ఫోన్ ఫస్ట్ దాన్ని రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏదైతే పర్టికులర్ ఫోన్ నెంబర్ ఉందో ఫోన్కి పిన్ అవుట్ వస్తుంది, దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకుంటాం. మన దగ్గర ఇంకో వెసులుబాటు ఏంటంటే, అదే వాట్సాప్ని రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకడు యూఎస్ నుంచి వచ్చాడు. వాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ ఒక సిమ్ తీసుకుంటాడు ఇక్కడ మాట్లాడుకోవడానికి. ఆ సిమ్ తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆ సిమ్ తీసుకెళ్ళిపోతాడు అక్కడికి. కాకపోతే ఆ సిమ్తో కాల్స్ చేయడు. సిమ్తో కాల్స్ చేస్తే వాచిపోతుంది కదా, వాట్సాప్ కాల్ చేస్తాడు. ఎందుకు, అక్కడ లోకల్గా వైఫైయో లేదా స్థానికంగా యుఎస్లో తీసుకున్న సిమ్తోనో ఈ డేటా కనెక్ట్ చేసుకుని వాట్సాప్ చేస్తాడు. బట్ ఆ సిమ్ సిగ్నల్ అక్కడ పనిచేయదు. ఎందుకు, రోమింగ్ చేసుకోడు కాబట్టి. బట్ సిమ్ లేకపోయినా, దాని రోమింగ్ యాక్టివేట్ లేకపోయినా వాట్సాప్ మాత్రం పనిచేస్తుందిగా. ఈలో ఏం చేస్తాడు, ఆ సిమ్కి అది సిమ్ ఇంకెవరికి పోకుండా ఉండడం కోసం మినిమం బ్యాలెన్స్తో 100-200 చేయించుకుంటుంటాడు. సో ఫోన్లో సిమ్ ఉన్నా లేకపోయినా వాట్సాప్ అనేది పనిచేస్తుంది. ఇట్లాగే కొత్తగా సిగ్నల్ అని ఒకటి ఉంది యాప్, టెలిగ్రామ్ యాప్ కానీ, అరట్టే అని ఒక తమిళ వాళ్ళు ఏదో స్టార్ట్ చేశారు వాట్సాప్కి పోటీగా. సో ఈ యాప్లన్నీ కూడా అలా సిమ్ లేకపోయినా పనిచేస్తున్నాయి. పనిచేయడం వల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒకటి సిమ్ తీసుకొని పడేసాడు, ఆ సిమ్ వెంటనే తీసుకొని యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాడు అక్కడ నుంచి ట్రాన్సాక్షన్ చేస్తాడు. చాలామంది తెలియని వాళ్ళు ఈ సిమ్ నేను వాడట్లేదు కానీ తీసి పక్కన పెడతారు. యాక్చువల్గా దాన్ని పర్మనెంట్ బ్లాక్ చేయించాలి. అలా చేయడం వల్ల అది సైబర్ నేరగాల చేతిలో పడింది అనుకో, వాడు ఏముంది మొబైల్కి ఓటీపీ వస్తే చాలు కదా, ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా. దానికి మెల్లగా ఎవడి పేరుతో ఉన్నది తీసుకొని వాడికి దొరికింది కాబట్టి దాంతో వాట్సాప్ ఇట్లాంటి ఓటీపీలు అన్నిటికీ వాడుతూ ఉంటాడు. రేపొద్దున ఆ నెంబర్ ఎవరిదని పోలీసులు ట్రేస్ చేస్తే, సార్ నేను ఎప్పుడో వాడాను సార్ ఇప్పుడు వాడట్లేదు సార్ అంటారు. పోలీసులు కూడా అది రోమింగ్ ఎక్కడ చూపిస్తుంది, ఎక్కడో చూపిస్తుంది, అసలు స్విచ్ ఆఫ్లో ఉన్నట్టే చూపిస్తుంది. సార్ నిజంగా నా దగ్గర లేదు, నేను గత కొద్ది రోజుల కిందట వాడాను ఇప్పుడు వదిలేశాను. సో అలాంటివన్నీ కూడా ఈ సైబర్ నేరగాళ్ళు క్యాప్చర్ చేసి వాటిని వాడుతున్నారు. కాబట్టి ఇకపై వాట్సాప్ కానీ అలాంటివి ఏవైనా యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఫోన్లో ఏ ఫోన్లో అయితే వాట్సాప్ వాడుతున్నావో ఆ ఫోన్లో ఆ వాట్సాప్ నెంబర్కి సంబంధించిన సిమ్ ఆ ఫోన్లో ఉండాలి, లేకపోతే పనిచేయదు. సో కొంతవరకు సెక్యూర్ ఇది, కొంతవరకు సెక్యూర్. అంటే ఏదైనా అంతే కదా, కొత్తగా వచ్చేటప్పుడు అన్ని ఫ్రీగా ఉంచేస్తారు, ఫీచర్స్ అన్ని వదిలేయడం వల్ల ఒక్కొక్కటిగా సెక్యూర్గా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ వాట్సాప్లో ఉన్న ఫోటోని ఎవరు స్క్రీన్ షాట్ తీయడానికి లేకుండా, ఫోటో తీయడానికి లేకుండా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఎలా అయితే పెట్టారో అలాగా 1 by 1 ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. ఈవెన్ చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఈ దందాలు నిర్వహిస్తుంటారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను కొంతమంది చూశాను, బాబు ఒక ఖర్చు అవుద్ది 10,000 కావాలంటాడు. అందుకే వాళ్ళు డైరెక్ట్ కాల్స్ అయితే రికార్డ్ చేయొచ్చు అనే ఉద్దేశంలో వాట్సాప్ కాల్ చేస్తారు. వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం అవుతుంది, చేయొచ్చు. ఎలాగా, అప్పుడు ఈ వాట్సాప్ లో మాట్లాడుతుంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడితే ఇంకో ఫోన్తో చేస్తే అందులో అయితే అవ్వదు. పైపెచ్చు దాని రికార్డ్ ఆప్షన్ తీసుకురావాలంటే మెటా వాడిని అడగాలి, వాడు యుఎస్ వాడిని అడగాలి. అంటే కేంద్రంలో హైర్ అఫీషియల్స్ ద్వారా వెళ్ళి డేటా తెప్పించుకుంటే కానీ ఈ డేటా రాదు. అంత ఎవడు చేస్తాడు, అంత ఖర్చు ఎవడు పెడతాడు, పోనీలే చిన్న వాడికి మనం అంత ఖర్చు పెట్టేందుకు అంత కేసులు ఇవన్నీ హడావుడు అవసరమా అని కాంప్రమైజ్ అయిపోతున్నారు.
సో అందుకు చాలామంది వాట్సాప్ కాల్ చేస్తారు. ఇది మీరు గమనించారు కదా. సో అట్లాంటివి మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సిమ్ ఉంటేనే, ఆ ఫోన్లో ఆ సిమ్ ఉంటేనే పనిచేస్తుంది అనేలాగా జరుగుతుంది. సో చెప్తాను కదా, రీసెంట్గా ఫ్రెండ్ వచ్చాడు, వాడికి ఎప్పుడు మాట్లాడినా కూడా ఆ నెంబర్కి నేను వాట్సాప్ చేస్తాను. బట్ అక్కడ యూస్లో వాడే నెంబర్ వేరు, ఈ నెంబర్ సిమ్ ఆడిదేరే ఉంటుంది. వాడు మినిమం రీఛార్జ్ చేసుకుని పెట్టుకుంటాడు, ఫోన్లో సిమ్ పెట్టాడు. వాడిది యాపిల్ ఫోను, సింగిల్ మాడ్యూల్ ఉన్న సిమ్దే యాపిల్ ఫోను. ఈ సిమ్ ఎందుకు పెట్టాడు. బట్ అందులో వాట్సాప్ ఉంది. బట్ వాట్సాప్ లో కూడా 2 వచ్చేసాయి కదా. సెకండ్ ఆప్షన్ వాట్సాప్ వచ్చింది, నెక్స్ట్ బిజినెస్ వాట్సాప్ ఒకటి వచ్చింది. సో వాడి దాంట్లో యుఎస్ నెంబర్తో వాట్సాప్ ఒకటి ఉంది, ఇండియా నెంబర్తో వాట్సాప్ ఒకటి ఉంది. సో ఇండియా నెంబర్ వాట్సాప్ని ఆ సిమ్ అందులో ఉండదు, బట్ ఆ వైఫై కానీ డేటా కనెక్షన్లో వాట్సాప్ నెంబర్ వాడుకుంటాడు. ఈజీ కదా. అది చాలా మందికి యూజ్ఫుల్ ఏమో, బట్ ఇలాంటి సైబర్ నేరగాళ్ళ చేతిలో పడితే మిస్యూజ్ అవుతుంది కదా. సో దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. చూడాలి మరి వాట్సాప్ ఎటువంటి నిర్ణయం, వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలిగా. వాట్సాప్ పోలే మార్చాలి మెయిన్, ఇది సిమ్ ఉంటేనే పనిచేసేలాగా, లేకపోతే పని చేయనట్టుగా వాళ్ళే ఆ కోడింగ్ మార్చాలి. మార్చితే అప్పుడు అవుతుంది. టెలిగ్రామ్ అంటే మందే కాబట్టి మనం చేసుకోవచ్చు, అరటే మందే కాబట్టి మనం చేసుకోవచ్చు. మరి సిగ్నల్ ఎవరు మన కంట్రీ లేదు నాకు తెలియదు సార్. వీటి వల్ల సైబర్ నేరగాళ్ళ నుంచి కూడా ఈజీగా తప్పించుకోవచ్చు కదా కాస్త. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏమంటే 100 కోటి ఉపాయాలకి, ఎగ్జాక్ట్లీ 100 కోటి ఉపాయాలకి అనంత కోటి దరిద్రాలని ఏది చిన్నగా మనం చంపేసినా దాని మీద ఒక వెంటనే ఎవడో ఒకటి చేస్తాడు. ఈవెన్ యాపిల్ 15 or 14 నాకు సరిగ్గా గుర్తులేదు కానీ, యాపిల్ కంపెనీ దించిన 10 నిమిషాల్లో చైనాలో కుర్రోడు ఈ 14 సిరీస్లో బగ్ ఉందని చెప్పాడంటే 10 నిమిషాలు. వాడిని వెంటనే పిలిపించుకొని వాడికి ఎంత శాలరీ ప్యాకేజ్ పే చేసి వాడు ఉద్యోగులు పెట్టుకున్నారు. అరే ఇలాంటి వాడు మనకు కావాలరా అంటే, అలాగ కనిపెట్టిన వాడు ఆ లూప్ హోల్ని పట్టుకొని ఆ యాపిల్ ఫోన్లు కూడా ట్రాప్ చేయొచ్చుగా. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, 2024 ఎలక్షన్స్ ముందు సుమారుగా యాపిల్ ఫోన్ వాడుతున్న ఒక 70,000 మందికి యాపిల్ కంపెనీ వాడు మెయిల్స్ పెట్టాడంట, మీ ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా చూసుకోండి అని. అందులో మా మంత్రి లోకేష్ గారి ఫోన్ కూడా ఉందంట. అప్పుడు ఒక న్యూస్ వచ్చింది. సో యాపిల్ ఫోన్ అంత సెక్యూర్ అని కూడా దానికే భద్రత లేకపోతే మరి సామాన్య ఫోన్ల పరిస్థితి ఏంటి? అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక 10 మందికో 20 మందికో ఫోన్ కొత్తగా లాంచ్ చేయగానే ఫోన్లు ఇచ్చేస్తారంట. వాళ్ళ పని ఏంటంటే ఆ ఫోన్తో రకరకాల ఫీచర్స్ రకరకాల ఆడుకోవడమే. దాంట్లో ఏ మిస్టేక్ ఉన్నా ఏ బగ్ ఉన్నా వెంటనే చెప్పాలి. అదే వాళ్ళ జాబ్. అంటే అలాగా R&Dకే ఎంతో కొన్ని కోట్లు ఖర్చు పెడుతుందండి యాపిల్. అందుకే అంత సెక్యూర్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. బట్ అయినప్పటికీ జరుగుతూనే ఉంటాయి. ఎవరో మేధావి కూడా పట్టుకుంటాడు, అదే పని, అమ్మా ఇది ఎంత బాగా చేశారు, ఎక్కడో చిన్న లూప్ హోల్ దొరుకుతుందా అని పట్టుకుంటాడు. అది వాళ్ళు కనుక్కునేసరికి ఇక్కడ ఇంకోటి కొనుక్కుంటాడు. అప్పుడు చూద్దాం. అంటే జరుగుతూనే ఉన్నాయి, ఒక్కొక్కడికి ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంది. ఏదైనా టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇట్లాంటి దారుణాలు ప్రమాదాలు కూడా పెరుగుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా ఉండాలి, ఫాలో అవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.